ఈ వీడియోలో మనం పైథాన్ సిరీస్‌లో పాలిండ్రోమ్‌ని ప్యూర్ మ్యాథమెటిక్స్‌ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో, మీరు మ్యాథ్స్ ప్యూర్‌గా అర్థం కావాలంటే నేనొక బాక్స్ తీసుకుంటాను. ఓకే. సో, ఇక్కడ ఒక నంబర్ తీసుకుందాం. n = 121. సో, 121 అనే ఒక నంబర్ పాలిండ్రోమా కాదా? సో, మనం ప్యూర్ మ్యాథ్స్ యూజ్ చేసి తెలుసుకుందాం. సో, 121 పాలిండ్రోమ్ మనం కిందకొచ్చేసి నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను s = 0 అని. సో, ఇవన్నీ కూడా నేను డిఫైన్ చేసి పెడతాను. ఈ బాక్స్‌లో డిఫైన్ చేసి పెడతాను. ఏమని? లెట్స్ సే మనం తీసుకున్న n వాల్యూ వచ్చేసరికి 121. ఓకే. మనం తీసుకున్న s వాల్యూ వచ్చేసరికి 0. ఇంకా ఏం చేస్తానంటే నేను తీసుకున్న n వాల్యూ ఏదైతే ఉందో అది సెపరేట్‌గా ఇంకొక వేరియబుల్‌లో కూడా స్టోర్ చేస్తాను. సో, t = n అని రాశాను. అంటే n అనే వాల్యూ ఎవరికిచ్చా నేను? t అనే వేరియబుల్‌కి ఇచ్చా. ఇక్కడ చూడండి డీప్ కాపీ, షాలో కాపీ ఉండదు. ఎందుకంటే ఇది స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ కాదు కాబట్టి. సో, t అనే ఒక వేరియబుల్‌లో ఇండైరెక్ట్‌గా ఎవరున్నారు? n ఉన్నారు. n అంటే ఏంటి? 121. సో, నెక్స్ట్ ఈ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ అంతా మీకు టెంపరరీ మెమరీలో జరుగుతూ ఉంటుందన్నమాట. సో, నేనిక్కడ ఒక కండిషన్ రాస్తాను. ఏమని? వైల్ n > 0. కండిషన్ ట్రూవా కాదా మీరే చెప్పండి. ఒక్కసారి మీరు చెప్పండి ఇక్కడ. n అంటే ఎంత? 121 > 0 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే వైల్ లూప్‌లో ఏం జరుగుతుంది? కండిషన్ ట్రూ అయితే మనం లోపలికి వెళ్తాము. సో, ఇన్‌సైడ్ ద వైల్ లూప్ కండిషన్ ట్రూ కాబట్టి లోపలికొచ్చాను. నేను లోపల ఏం చేస్తున్నానంటే RS = n%10 అని రాశాను. ఎందుకు రాశాను? మనం ఏం చేయాలి అసలు మన టార్గెట్? 121ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే లాస్ట్ వన్‌ని ఫస్ట్ పెట్టాలి. మిడిల్ వన్ అలానే ఉండాలి. ఫస్ట్ వన్ మళ్ళీ లాస్ట్‌కెళ్ళిపోవాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మ్యాథమెటిక్స్‌లో ఏ నంబర్‌లో నుంచైనా లాస్ట్ నంబర్ రావాలంటే మనం మోడ్ ఫంక్షన్ అప్లై చేయాలి. అంటే నేను 121 మోడ్ ఆఫ్ 10 అని రాశా. చూడండి ఇక్కడ. n అంటే 121 మోడ్ ఆఫ్ 10. సో, అసలేం జరుగుతుంది? రైట్ సైడ్ ఏం జరుగుతుంది? 10, 121, 10 12s are 120, రిమైండర్ 1. మోడ్ ఫంక్షన్ ఎవరిని తీసుకుంటుంది? మోడ్ ఫంక్షన్ రిమైండర్‌నే కదా తీసుకునేది. యెస్, రిమైండర్‌ని తీసుకుంటుంది. అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఏమొచ్చింది? రైట్ సైడ్ మ్యాక్స్ చేస్తే మీకు 1 వచ్చింది రిమైండర్. అది మీరు ఎవరికి ఇస్తున్నారు? RES అనే ఒక వేరియబుల్‌కి ఇస్తున్నారు. సో, నేను ఇక్కడ RES = 1 అని రాశాను. ఓకే. నెక్స్ట్ లైన్‌లో ఏం చేస్తా నేను? నెక్స్ట్ లైన్‌లో ఏం చేస్తానంటే s = s × 10 ప్లస్ RES అని రాశా. ఓకే. సో, ఇక్కడ ఎందుకు ఇలా రాశానంటే s అంటే ఎంత చూడండి. టేబుల్‌లో చూడండి. s అంటే 0. 0 × 10 ఎంత? 0. 0, 0 ప్లస్ RES అంటే ఎంత టేబుల్‌లో? 1. 0 ప్లస్ 1 ఎంత? 1. మీరు అనుకోవచ్చు, సార్ అదేదో s × 10 ప్లస్ RES ఇలాగ రాయొచ్చుగా. పారాంథసిస్ ఎందుకు పెట్టాల్సొస్తుంది? ఇలా రాస్తే 10 అనేది RESతో కలుస్తుందనమాట. 10 ప్లస్ RES అంటే ఎంత? 1. 10 ప్లస్ 1 ఏమవుతుంది? 11. అలా అవ్వకూడదు. నేను ఈ రెండునే మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడ రైట్ సైడ్ చెక్ చేసుకోండి మీరు. రైట్ సైడ్ చెక్ చేసుకుంటే ఏం జరుగుతుంది? రైట్ సైడ్ మనకి వెరీ సింపుల్‌గా 0 × 10 0, 0 ప్లస్ RES అంటే 1. 0 ప్లస్ 1 1. సో, ఎవరికెళ్తుంది ఇది? 1 వచ్చింది కాబట్టి రైట్ సైడ్ మీరు s అనే వేరియబుల్‌కి ఇస్తున్నారు. సో, మెమరీలో s అనేది 1 అయింది. ఓకే. ఇక్కడ 0 ఉందనుకుంటున్నారు కానీ మీకు తెలియకుండానే టేబుల్‌లో అప్డేట్ అయిపోయింది చూసుకోండి. యెస్. మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో ఏం చేస్తా నేను? నెక్స్ట్ లైన్‌లో n = n ఫ్లోర్ డివిజన్ 10 అని రాస్తా. ఎందుకు సార్ ఫ్లోర్ డివిజన్ తీసుకుంటున్నారంటే ఎప్పుడైనా రైట్ సైడ్ చేయండి మ్యాథ్స్. n అంటే ఏంటి? 121 ఫ్లోర్ డివిజన్ 10. సో, 10 121. 10 12s are ఎంత? 120. రిమైండర్ ఎంత? 1. డాట్ పెట్టుకుంటే 0. 10 1s are 10. రిమైండర్ ఏంటి? 0. నీకు ఆన్సర్ ఎంత వచ్చింది? 12.1 వచ్చింది. కానీ నాకు 0.1 వద్దు అనుకుంటే మనకు ఎవరు కావాలి? ఫ్లోర్ డివిజన్. ఎందుకంటే ఫ్లోర్ డివిజన్ డాట్స్ రైట్ సైడ్‌ని పట్టించుకోదు. సో, మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 12. 12 ఎవరికి ఇస్తున్నాం? మ్యాథ్స్ అంతా చేసిన తర్వాత వచ్చిన 12 ఎవరికి ఇస్తున్నాం మనం? n. సో, ఇప్పుడు n టేబుల్‌లో ఏమైంది? 12 అయింది. సో, 121 కాస్త మీకు 12 అయిందనమాట. సో, ఇలా వైల్ లూప్‌లోని 3 లైన్స్ రాశాను. ఆల్రెడీ మీకు తెలుసు. వైల్ లూప్‌లో ఉన్న లైన్స్ అన్ని రన్ అయిన తర్వాత మళ్ళీ లూప్ తిరుగుతుంది. మళ్ళీ లూప్ తిరిగింది. ఇప్పుడు n అంటే ఏంటి? 12. 12 > 0 కండిషన్ ట్రూ.
మళ్ళీ లోపలికి వెళ్ళండి, మళ్ళీ మ్యాక్స్ చేయండి అమ్మా, మళ్ళీ మ్యాక్స్ చేయండి. ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్, కానీ ఈసారి ఎన్ అంటే ఎంత? 12. 12 పర్సెంటైల్ బై 10. ఇప్పుడు చేయండి, 10 12, 10 1s are 10, రిమైండర్ 2. చూడండి మోడ్ ఫంక్షన్ ఏం చేసిద్ది? రిమైండర్ తీసుకుంటుంది వన్ స్టెప్ క్యాలిక్యులేషన్లో. 2 ఎవరికి ఇస్తున్నాం? రైట్ సైడ్ క్యాలిక్యులేషన్ చేస్తే 2 వచ్చింది. 2 ఎవరికి ఇస్తున్నాం మనం? ఆర్ఈఎస్కి ఇస్తున్నాం. సో టేబుల్లో ఆర్ఈఎస్ కాస్త ఏమైంది మనకి? 2 అయింది. నెక్స్ట్ లైన్ చేయండి, నెక్స్ట్ లైన్ చేయండి గైస్. నెక్స్ట్ లైన్ ఏంటి? ఎస్ అంటే ఎంత టేబుల్లో? 1. 1 into 10 అంటే ఎంత? 10. 1 into 10 10. 10 ప్లస్ ఆర్ఈఎస్ ఎంత? 2. 10 ప్లస్ 2 ఎంత? 12. 12 రైట్ సైడ్ 12 వస్తుంది. ఎవరికి ఇస్తున్నా? ఎస్ అనే వేరియబుల్. ఎస్ అనేది 1 ఉంది, ఇప్పుడు ఎంత అయింది? 12 అయింది. నెక్స్ట్ లాస్ట్ లైన్ మళ్ళీ రన్ చేయండి, లాస్ట్ లైన్ చెక్ చేసుకోండి. ఎన్ అంటే ఎంత టేబుల్లో? 12, ఫ్లోర్ డివిజన్ 10. ఓకే, క్యాలిక్యులేషన్ చేయండి. 10 12, 10 1s are 10, రిమైండర్ 2 వచ్చింది. డాట్ పెట్టుకుంటే 0 ఉంటుంది. 10 2s are 20, రిమైండర్ 0. రైట్ సైడ్ ఎంత ఉంది? 1.2. కానీ డివిజన్ అయితేనేమో 1.2 తీసుకుంటుంది. ఫ్లోర్ డివిజన్ కాబట్టి ఓన్లీ డాట్ పక్కనే పట్టించుకోదు, ఓన్లీ 1 ఉంది. 1 ఎవరికి వెళ్తుంది? 1 మీరు ఎవరికి ఇస్తున్నారు? రైట్ సైడ్ చేసిన ఆపరేషన్ అంతా ఎన్ అనే వేరియబుల్కే ఇస్తున్నారు. సో ఎన్ 12 కాస్త ఎంత అయింది? 1 అయింది. మళ్ళీ వైల్ లూప్లో ఉన్న లైన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ లూప్ ఇటరేట్ అవుతుంది. 1 అంటే ఎంత? ఎన్ అంటే ఎంత? 1 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ వాల్యూ ఎంత ఉంది? 1 పర్సెంటైల్ బై 10. క్యాలిక్యులేషన్ చేయండి. 1 పర్సెంటైల్ బై 10, 10 1, 10 0s are 0, రిమైండర్ ఏంటి? 1. మోడ్ ఫంక్షన్ రిమైండర్గా తీసుకునేది. అఫ్ కోర్స్ రైట్ సైడ్ మీకు ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 ఎవరికి ఇస్తారు మీరు? ఆర్ఈఎస్. సో ఆర్ఈఎస్ కాస్త ఏమైంది మనకి? 1 అయింది. నెక్స్ట్ లైన్ చెక్ చేయండి, నెక్స్ట్ లైన్ చెక్ చేయండి. ఎస్ అంటే ఎంత? 12. 12 ఇంటూ 10 ఎంత? 120. 120 ప్లస్ ఆర్ఈఎస్ అండ్ 1, 120 ప్లస్ 1 ఎంత? 121. 121 మీరు ఎవరికి ఇస్తున్నారు? ఎస్కి ఇస్తున్నారు. సో ఎస్ కాస్త ఏమైంది? 121. సింపుల్. నెక్స్ట్ లాస్ట్ లైన్ చెక్ చేసుకోండి. లాస్ట్ లైన్లో ఏం రాసాం మనం? ఎన్ అంటే ఎంతమ్మా? ఎన్ అంటే ఎంత ఉంది టేబుల్లో? 1. 1 ఫ్లోర్ డివిజన్ 10. క్యాలిక్యులేషన్ చేయండి. 10 1, 10 0s are 0, రిమైండర్ 1. డాట్ పెట్టుకుంటే ఇక్కడ డాట్ పెట్టుకుంటే మనం ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు. 10 1s are 10, రిమైండర్ 0. మీకు ఫ్లోర్ డివిజన్ కాబట్టి 0.1లో నుంచి ఓన్లీ 0ని పిక్ చేసుకుంది. ఈ 0 ఎవరికి వెళ్తుంది? ఎన్కి వెళ్తుంది. సో ఎన్ కాస్త ఎంత అయింది మనకి? 0. ఇప్పుడు చెప్పండి, వైల్ లూప్ అయిపోయింది. సరే మీరేమనుకుంటారు? వైల్ లూప్ అయిపోయింది అనుకుంటారు. నేనేమంటున్నాను? నెక్స్ట్ వైల్ లూప్ మళ్ళీ తిరుగుతుంది. తిరిగితే ఇక్కడ ఎన్ అంటే ఎంత వచ్చింది? 0 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఫాల్స్. ఇంకా ఈసారి వైల్ లూప్ రన్ అవ్వదు. సో వైల్ లూప్ పని కంప్లీట్ అయిపోయింది. సో వైల్ లూప్ కంప్లీట్ అయిపోయింది, కానీ టేబుల్లో చూడండి, కానీ టేబుల్లో చెక్ చేసుకోండి. టేబుల్లో ఎన్ వాల్యూ 0 ఉంది, ఎస్ 121 ఉంది, ఆర్ఈఎస్ 1 ఉంది, టీ 121 ఉంది. నేను తీసుకున్న నెంబరు సేఫ్ సైడ్ టీలో పెట్టేశా. నేను ఇక్కడ ఏం రాస్తా? ఇందాక ఎబో రాసిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చేసుకొని ఇక్కడ వెరీ సింప్లిఫైడ్గా నేను ఒక కండిషన్ రాస్తాను. ఏమని? ఒకవేళ నేను తీసుకున్న నెంబర్ ఎన్ అని రాయకూడదు ఇప్పుడు, ఎందుకంటే ఎన్ అప్డేట్ అయిపోయింది. వైల్ లూప్లో టేబుల్లో ఎన్ అప్డేట్ అయిపోయింది. కానీ ఎన్లో ఉన్న వాల్యూ టీలో సేఫ్ సైడ్ పెట్టేసుకున్నా. టీలో ఉన్న వాల్యూ కనుక డబల్ ఈక్వల్ టు ఎస్లో ఉంటే, టీలో ఉన్న వాల్యూ తీసుకున్న వాల్యూ రివర్స్ చేసిన వాల్యూ రెండు సేమ్ అయితే దెన్ టీలో ఉన్న వాల్యూ అనేది ప్యాలిండ్రోమ్, లేదా టీలో ఉన్న వాల్యూ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. మీరు రన్ చేయండి, రన్ చేస్తే ఖచ్చితంగా ప్యాలిండ్రోమ్ రివర్స్ అయింది. కాబట్టి ఇక్కడ వేరే నెంబర్ తీసుకోండి 143 అని, మీకు వైల్ లూప్ అయిపోయేసరికి రివర్స్ అవ్వదు, రివర్స్ అయినా సేమ్ వాల్యూ రాదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. సో ఇలా మీరు ఒక వైల్ లూప్ అనేది 3 times ఇటరేట్ అవుతుంది, 3 times మెమరీలో వేరియబుల్ అప్డేట్ అవుతాయి. సో ఇలా మ్యాథ్ క్యాలిక్యులేషన్ అనేది మనం ప్యాలిండ్రోమ్కి చేయాలి.